కొంతమంది ఏమంటున్నారంటే కర్ణుడికి శ్రీకృష్ణుడు ఒక వరమిచ్చాడు. కలియుగంలో కలి సంహారం విషయంలో నీ పాత్ర గట్టిగా ఉంటది కాదా? తప్పకుండా బ్రతికే ఉంటది మామ. అసలు కైరా అంటే ఎవరు? లక్. తన లక్కే తన పవరు. ఉంది మామ. యస్కిన్‌కి శ్రీకృష్ణుడి డీఎన్ఏ దొరికుంటాదని. ఇదేం ఫ్యాంటసీరా బాబు! స్టోరీ గెస్ చేసినప్పుడు శ్రీకృష్ణుడి డీఎన్ఏ అన్న పాయింట్ చెప్పావు. Audio Jungle. హాయ్! హలో! నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. 'కల్కి 2898 ఏడీ' ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీలో ఉండే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ గురించి డీకోడ్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఓటీటీలోకొచ్చిన తర్వాత హిడెన్ డీటెయిల్స్ కోసం చెప్తూ ఇంకో వీడియో చేశాను. అండ్ హిడెన్ డీటెయిల్స్ వీడియోలోనే ఇంకో మాట కూడా చెప్పాను. నాగి మామ తెలివిగా వదిలేసిన క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఏమై ఉండొచ్చు అని చెప్తూ ఇంకో వీడియో చేస్తానని. ఆ వీడియోనే ఇదన్నమాట. కొంచెం లేట్ అయ్యింది. బట్ సాలిడ్ కాంటెంట్‌తోని ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గేదేలే. అంతే. ఇంకా ఏ మాత్రం ల్యాగ్ చేయకుండా ఫస్ట్ క్వెషన్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ వన్, క్లైమాక్స్‌లో భైరవ ఆ బటన్ నొక్కగానే ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? యాక్చువల్లీ ఈ క్వెషన్‌కి చాలా థియరీస్ అయితే వచ్చాయి. బట్ మోస్ట్ ఫేమస్ థియరీ ఏంటంటే టైమ్ ట్రావెల్ చేసుండొచ్చు అని అంటున్నారు. అంటే పాస్ట్ ఆర్ ఫ్యూచర్‌లోకి వెళ్లి ఏమైనా మార్పులు, చేర్పులు చేస్తారేమో అని. ఈ థియరీ వినడానికి కొంచెం క్రేజీగా ఉన్నప్పటికీ టైమ్ ట్రావెల్ అయ్యే అవకాశం మాత్రం తక్కువే. ఎందుకంటే బుజ్జి ఎక్కడికి వెళ్తామో తెలీదు అని అంటది గానీ, ఏ టైంకి వెళ్తామో తెలీదు అని చెప్పలేదు. అండ్ టైమ్ ట్రావెల్ అనే పాయింట్‌ని మనకి ఫస్ట్ పార్ట్‌లో ఎక్కడా ఇంట్రొడ్యూస్ చెయ్యలేదు. సడెన్‌గా పార్ట్ 2లో ఆ పాయింట్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తే కొంచెం క్లమ్జీ అయిపోయే అవకాశం ఉంది. నా వరకు చెప్పాలంటే క్లమ్జీ అయిపోయే మిస్టేక్‌లేవి నాగిమామ చెయ్యడు. మరి ఎక్కడికి వెళ్ళుంటార్రా అని అనుకుంటున్నారా? ఫ్లక్స్ ల్యాండ్స్. సెకండ్ హాఫ్‌లోని వీరన్, అశ్వ అంకుల్ అలాగే సుమతిని తీసుకొని శంబలకి వస్తారు కదా! అక్కడే మనకి ఫ్లక్స్ ల్యాండ్స్ కోసం మెన్షన్ చేస్తారన్నమాట. అంకుల్ ఏంటంటే న్యూమన్స్ ఏమంత ఊరుకుమేల ఉండర్రా తినేత్తారు అని చెప్తాడు. హిడెన్ డీటెయిల్స్‌లో చెప్పాను కదా! ఈ పాయింట్‌ని. ఈ లెక్కన చూసుకుంటే అక్కడ కానిబల్ కల్చర్ ఉండుంటాది అని. న్యూమన్స్ తినేస్తారు అని చెప్తారు కదా! అందుకే. ఆల్సో మూవీ రిలీజ్‌కి ముందేంటంటే ఒక పిక్ లీక్ అయిందన్నమాట. భైరవకి సంకెళ్ళు వేసి తీసుకెళ్తున్నారన్నట్టుగా ఉంటది. అది మూవీలో ఎక్కడ ఉండదు. అండ్ ఇన్‌ఫాక్ట్ అలాంటి సిట్యుయేషన్ కూడా మూవీలో కనిపించదు. ఐ థింక్ భైరవ వాళ్ళు అక్కడికే వెళ్ళిపోయి ఉంటారేమో! న్యూమన్స్ దగ్గర ఇరుక్కుపోయి ఉంటారేమో! నెక్స్ట్ క్వెషన్. అశ్వత్థామ అసలు ఫస్ట్ టైమ్ భైరవాని కలిసినప్పుడు కర్ణుడు అని ఎందుకు గుర్తుపట్టలేదు? సో సింపుల్. ఆయనేం 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి లేరు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నారు. పైగా ఏటంటే భైరవ లుక్ అండ్ అపియరెన్స్ విషయంలోని, కర్ణ యొక్క లుక్ అండ్ అపియరెన్స్ విషయంలోని, పైగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వీటన్నిటిలోని చాలా తేడా ఉంటది. అందులోని అశ్వ అంకుల్‌ని చూసారా ఎంత హైట్ ఉంటారో? కర్ణుడు కూడా అంతే హైట్ ఉండాలి. కానీ ఇక్కడ ఏటంటే అశ్వ అంకుల్ ఐఫిల్ టవర్‌లో అంత హైట్ ఉంటే భైరవ తలెత్తుకొని మరీ చూడాల్సిన సిట్యుయేషన్‌లో ఉన్నాడన్నమాట. సో, వెంటనే కనిపెట్టడం చాలా కష్టం. సో, ఇన్ని తేడాలుండడం వల్లే వెంటనే కనిపెట్టలేకపోయారు. కాకపోతే అశ్వ అంకుల్ అంటారు కదా! విజయధనస్సు కేవలం కర్ణుడి చేతుల్లో మాత్రమే పనిచేస్తుందని. ఆ విజయధనస్సు భైరవ చేతుల్లో పడ్డ తర్వాత అతను విజృంభిస్తున్నప్పుడు స్ట్రైక్ అవుద్ది. "సోదరా నువ్వా? బౌంటీ హంటర్ అంటే ఎవడో అనుకున్నాను. నువ్వొచ్చావేటి?" అని చెప్పి ఎలుగుతుందన్నమాట. అదే భైరవ ఈజ్ రీఇన్‌కార్నేషన్ ఆఫ్ కర్ణ అని. నెక్స్ట్ క్వెషన్. కర్ణుడు మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఏముంది? కొంతమంది ఏమంటున్నారంటే కర్ణుడికి శ్రీకృష్ణుడు ఒక వరమిచ్చాడు. కలియుగంలో కలి సంహారం విషయంలో నీ పాత్ర గట్టిగా ఉంటాదని చెప్పాడు అని అంటున్నారు. పర్సనల్లీ నేను ఇండియన్ మైథాలజీ ఇవన్నీ చదవడానికి, వినడానికి ఇష్టపడతానన్నమాట. బట్ పర్సనల్లీ నేనైతే ఈ విషయం కోసం ఎక్కడా చదవలేదు, ఎక్కడా వినలేదు. మరి ఎవరు ఎక్కడ ఎలా చదివారో నాకైతే తెలీదు. కానీ నాగి మామ ఏంటంటే జస్ట్ సినిమాటిక్ లిబర్టీ మాత్రమే తీసుకున్నాడు. ప్రెస్ మీట్స్ అండ్ ఇంటర్వ్యూస్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. మహాభారతంలో కర్ణ క్యారెక్టర్ నాకు కొంచెం ఇన్‌కంప్లీట్‌గా అనిపించింది. అందుకే ఆ క్యారెక్టర్‌ని చూస్ చేసుకున్నా అని. అండ్ ఇంకొకటేంటంటే ఒకప్పుడు ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధంలోని అధర్మం వైపు ఫైట్ చేసిన వీళ్ళిద్దరూ ఇప్పుడు ధర్మం వైపు ఉంటే ఎలా ఉంటాదో అని ఇలా ప్లాన్ చేశారట. నెక్స్ట్ క్వెషన్. అసలు కలిపురుషుడు ఉండుంటాడా? అలాగే ఎన్ని కాంప్లెక్స్‌లు ఉండుండొచ్చు? ఐ థింక్ లాస్ట్ టైమ్ కూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. యస్కిన్ లోపల ఏదో తెలియని ఒక పవర్ ఉంది. అందుకే రెడ్ కలర్‌లో మెరుస్తూ ఉంటుంది. మేబీ కలిపురుషుడు యస్కిన్‌ని చూస్ చేసుకొని తన ప్రభావాన్ని యస్కిన్ ద్వారా చూపిస్తూ ఉండొచ్చు. అండ్ యస్కిన్ ఈజ్ ఎ హ్యూమన్. ఎప్పటికైనా చావు తప్పదు. సో, ఇంకా బ్రతికుండాలని చెప్పి ఒక ఫార్ములాని కనిపెట్టి ఎక్స్‌పెరిమెంట్స్ అయ్యి చేయిస్తున్నాడు. అండ్ తన దగ్గర ఉండే టెక్నాలజీ అండ్ పవర్‌తోని ఇంకా బ్రతికున్నాడు. హార్డ్‌లీ ఏటంటే ఒక హెల్తీ బాడీ కావాలని చెప్పి నానా కష్టాలు పడతా ఉన్నాడంతే. ఇప్పుడు యస్కిన్‌కి వయసైపోయినప్పుడు ఇంకో బాడీని చూస్ చేసుకోవచ్చు కదా! ఎందుకు యస్కిన్ లోపలే ఉన్నారు అన్న డౌట్ మీకు వచ్చుండొచ్చు. విషయం ఏంటంటే రోగాలతో నిండిన ప్రపంచంలోనే హెల్తీ బాడీ దొరకడమే కష్టం. అందులోని యస్కిన్ లాగా ఈవిల్ మైండ్‌తో తెలివిగా ఉండేవాడు దొరకడం ఇంకా కష్టం.
అప్పుడు చెప్పండి. యస్కిన్ బాడీయే కరెక్ట్ కదా! అందుకే అక్కడ సెటిల్ అయిపోయారన్నమాట. ఇంకా మీకు గుర్తున్నట్టయితే అప్పుడు ఇంకా కాంప్లెక్స్‌లు కూడా ఉన్నాయని న్యూస్ కూడా వచ్చింది. ఈ లెక్కన చూసుకుంటే కాశీలాగే వరల్డ్‌లోని ఒక 7 డిఫరెంట్ సిటీస్‌లో కాంప్లెక్సెస్ ఉండుండొచ్చు. వాటికి కూడా మానస్‌లాగే డిఫరెంట్ కమాండర్స్ ఉండొచ్చు. అండ్ వాటన్నిటిని మన యస్కిన్ అంకులే కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ క్వెషన్. కైరా ఇంకా బ్రతికే ఉంటాదా? తప్పకుండా బ్రతికే ఉంటది మామ. అసలు కైరా అంటే ఎవరు? లక్. తన లక్కే తన పవరు. ఆ లక్‌తోనే బ్రతికుంటాదనుకుంటున్నా. పార్ట్ 2లో ఒక సర్‌ప్రైజ్ కూడా ఇవ్వచ్చు మనకి. భైరవ వాళ్ళని సేవ్ జేసి. అంటే నాకిక్కడో థియరీ ఉందన్నమాట. అంటే న్యూమన్స్ ఏంటంటే భైరవ వాళ్ళని కైమా కొట్టుకొని తినేస్తున్నప్పుడు కైరా వచ్చి సేవ్ చేస్తదేమో అని అనుకుంటున్నా. అయినా ఏంటంటే ఈ ఒంటి కన్ను రాక్షసుడే బ్రతికున్నప్పుడు ఆ బ్లాస్ట్‌లోని కైరా పాపకి ఏమవుద్ది చెప్పండి? ఏం గాదు. ఏం గాదు. అయినా శంబలా నుంచి కొంచెం నోటెడ్ పర్సన్స్ ఇప్పుడు బ్రతికున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వీరన్ ఒక్కడే. సో, కైరా కూడా మరియం అండ్ రూమీ చెప్పిన కథల్ని బాగా విన్నాది, నమ్మింది కాబట్టి, తనకి తెలుసు కాబట్టి, సెకండ్ పార్ట్‌లో తన అవసరం ఎంతైనా ఉండొచ్చు కాబట్టి, తనని బ్రతికించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. తరువాతి ప్రశ్న, మిగతా చిరంజీవులు ఎక్కడ? మన పురాణ ఇతిహాసాల ప్రకారం సప్త చిరంజీవులు అంటే 7 చిరంజీవులు ఉంటారు కదా! అయితే మూవీలో ఆల్రెడీ మనకి అశ్వ అంకుల్‌ని చూపించేశారు కాబట్టి, ఇంకా ఆంజనేయుడు, పరశురాముడు, కృపాచార్య, బలి చక్రవర్తి, విభీషణుడు, వ్యాసుడు ఇలా ఇంతమంది ఉన్నారు. వీళ్ళని చూపించారా అనే డౌటు చాలా మందికి వచ్చింది. నాకు కూడా వచ్చిందన్నమాట ఈ డౌటు. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే వీళ్ళని చూపించకపోవచ్చు అనే అనుకుంటున్నా. ఆల్సో నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పినట్టు గుర్తు. అంటే వీళ్ళందరిని మళ్ళీ సెకండ్ పార్ట్‌లో ఇంక్లూడ్ చేశారంటే డెఫినైట్‌లీ టూ మెనీ క్యారెక్టర్స్ అయిపోవడం వల్ల క్లమ్సీ అయిపోద్ది. సో, చూపించకపోయే అవకాశం చాలా ఎక్కువగానే ఉంది. ద నెక్స్ట్ క్వెషన్. కెప్టెనే పరశురాముడా? దీనికి ప్రీవియస్‌గానే ఆన్సర్ ఇచ్చాననుకుంటా. కెప్టెన్ పరశురాముడయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. తక్కువేంటే అసలు అవకాశమే లేదు. ఎందుకంటే పరశురాముడు త్రేతాయుగం నాటి మనిషి. ద్వాపర యుగం నాటి మనిషి అయినటువంటి అశ్వత్థాముడే ఆ హైట్‌లో ఉన్నారంటే, మరి పరశురాముడి హైట్ ఎంతుండొచ్చో ఒక్కసారి ఊహించుకోండి. కానీ ఇక్కడ చూసుకుంటే కెప్టెన్ అంత హైట్ లేరు కదా! అండ్ 'దుల్కర్ సల్మాన్' గారి రోల్‌కి సెకండ్ పార్ట్‌లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అంటే కొంతమంది 'భైరవ' చెప్పిన కెప్టెన్ స్టోరీ ఫేక్ అయ్యుండొచ్చు అని అంటున్నారు. కానీ నాకు తెలిసి ఫేక్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువుంది. అండ్ ఎలాగో సెకండ్ పార్ట్‌లో వస్తారు కదా! మనకప్పుడు క్లారిటీ వచ్చేద్దిలెండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్, యస్కిన్ ఆ ఫార్ములాని ఎలా తయారు చేశాడు? అండ్ ఎవరు ఎత్తలేరు అని అనుకున్న గాంధీవాన్ని ఎలా ఎత్తాడు? నాకింకా డౌట్‌గానే ఉంది మామ. యస్కిన్‌కి శ్రీకృష్ణుడి డీఎన్ఏ దొరికుంటాదని. ఇదేం ఫ్యాంటసీరా బాబు! స్టోరీ గెస్ చేసినప్పుడు శ్రీకృష్ణుడి డీఎన్ఏ అన్న పాయింట్ చెప్పావు. పార్ట్ 1లో చూపించలేదు కదా! అని చెప్పి పార్ట్ 2లో చూపించేస్తారనుకుంటున్నావా? అన్న డౌట్ మీలో కొంతమందికొచ్చే ఉంటది. కానీ నాకు మాత్రం డౌట్‌గానే ఉంది మామ. అంత పవర్‌ఫుల్ సీరమ్‌ని తయారు చేశాడంటే డెఫినైట్‌లీ ప్రీవియస్‌గా ఒక పవర్‌ఫుల్ డీఎన్ఏ దొరికే ఉంటది. ఆ డీఎన్ఏ నుంచే ఈ ఫార్ములాని తయారు చేసి బిడ్డల్ని కనండ్రా అని చెప్పి అమ్మాయిల మీద ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. అండ్ ఆ సీరమ్ చాలా పవర్‌ఫుల్ అవ్వడం వల్ల ఏ అమ్మాయి కూడా అంతటి పవర్‌ఫుల్ సీరమ్‌ని మోయలేకపోతున్నారు. ఈవెన్ భగవంతుడు రావడానికి సరైన సమయం ఉంది కాబట్టి వెయిట్ చేసి చేసి అప్పుడు M80 గర్భంలో జన్మించడానికి రెడీ అవుతారన్నమాట. అందుకే కృష్ణుడి డీఎన్ఏ అవ్వటం, ఆ సీరమ్ అంత పవర్‌ఫుల్‌గా ఉన్నది కాబట్టే ఒక్క డ్రాప్‌తో యస్కిన్ బాడీ బల్కీగా మారిపోతుంది. అండ్ ఎవ్వరు ఎత్తలేని ఆ గాండీవాన్ని కూడా ఎత్తేస్తారన్నమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వెషన్, కల్కిని మనకి చూపిస్తారా లేదా? దీనికి నేను ముందే ఆన్సర్ ఇచ్చాను. మళ్ళీ చెప్తున్నాను వినండి. మనకి కల్కిని చూపించే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. ఫైనల్ బ్యాటిల్‌లో అందరూ యస్కిన్‌తోని భీకరంగా యుద్ధం చేస్తున్నప్పుడు సుమతికి పెయిన్స్ వస్తాయి. ఒకవైపు బ్యాటిల్ జరుగుతూ ఉంటది. యస్కిన్‌తో ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ అతన్ని ఓడించలేకపోతూ ఉంటారు. ఎందుకంటే అంత పవర్‌ఫుల్‌గా ఉంటాడు యస్కిన్ మామ. అప్పుడే సుమతి బేబీకి జన్మనిస్తుంది. పుట్టిన వెంటనే ఆ బేబీ ఒక పవర్‌ఫుల్ ఎంటిటీగా మారి, భైరవ యొక్క బాడీని చూజ్ చేసుకొని యస్కిన్‌తోని భయంకరంగా ఫైట్ చేస్తారన్నమాట. థియరీ. అంటే ఇది నా థియరీ అన్నమాట. ఇదే జరుగుద్దనేం నమ్మకం లేదు. కాకపోతే మాక్సిమం మనకి కల్కి అవతారాన్ని చూపించకపోవచ్చు. కృష్ణుడిని హైడ్ చేసినట్టే కల్కిని కూడా హైడ్ చేస్తారు అనుకుంటున్నా. అది విషయం. ప్రీవియస్‌గా చేసిన డీకోడింగ్ వీడియోస్‌ని విజిట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. తప్పకుండా చూడండి. అవి కూడా ఈ వీడియోలాగే చాలా ఇన్ఫర్మేటివ్‌గా అలాగే ఎంటర్‌టైనింగ్‌గా కూడా ఉంటాయన్నమాట. అండ్ 'కల్కి' మూవీ రిలీజ్ అవ్వడానికి 1 వీక్ ముందనుకుంటా నేనొక స్టోరీని గెస్ చేసి అప్‌లోడ్ చేశాను. అండ్ ఆ వీడియోకి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడేంటంటే పార్ట్ 2 స్టోరీ ఎలా ఉండొచ్చు అని గెస్ చేసి ఇంకో స్టోరీ రెడీ చేద్దాం అనుకుంటున్నాను. దీనికేంటంటే ఈ వీడియోకి ఒక 5,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఆ టార్గెట్‌ని పూర్తి చేస్తే
నేను ఆ వీడియోని కూడా కొంచెం త్వరగా రెడీ చేసి అప్లోడ్ చేస్తాను. ఒకటి మాకు లైక్‌లు, రీచు వస్తదన్న స్వార్థం అనుకోండి. రెండేంటంటే మీకు ఆ వీడియో మీద ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉందో అని తెలుసుకోవడానికి ఈ లైక్స్ టార్గెట్ అయితే ఇచ్చాను. సో, తప్పకుండా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఒపీనియన్‌ని కింద కామెంట్స్‌లో తెలియజేసి మా ఛానెల్‌కి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేసి కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. అది కొడితేనే మేము కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తదన్నమాట. అండ్ ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.